అన్న నమస్తే అన్న. ముప్పుడు రాజు గారు. నమస్కారం అండి. వీక్షకులందరికీ అదే విధంగా మీడియా స్నేహితులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అన్న అది నమస్కారం అండి. మహాత్మా గాంధీ జయంతికి పురస్కరించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పడం జరిగింది. మేము కూడా గాంధీ మార్గంలో నడవబోతున్నాం అని చెప్పేసి. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? మీరేమంటారు? అంటే యాక్చువల్ గా నేను ఆ న్యూస్ చూసినప్పుడు అసలు చాలా నవ్వుకున్నాను. ఎందుకంటే మనము ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చడంతో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని కూడా గాడ్సే పనులే. ఆయన చేసేవన్నీ గాడ్సే పనులు, కానీ చెప్పే మాత్రం ఏంటంటే గాంధీ మార్గంలో నడుస్తున్నాము అని చెప్పేసి అని. మామూలుగా ఒక సామెత ఉంటది, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవన్నీ డాష్ అన్నట్టుగాను. అట్లా ఉంది నీ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం. కాబట్టి దాన్ని చూసిన వెంటనే నేను అది నవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసానని, ప్రజలందరూ నవ్వుతున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదని చెప్పేసానని, అట్లీస్ట్ దీని ఈ విధంగానే తెలుసుకుంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. కానీ అంటే మీరు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు కదా, మరి ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష అని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అప్పుడు? అంటే ఏం లేదు సార్, యాక్చువల్ గా మనము నిజం గెలవాలని చెప్పేసానంటే, గాంధీ గారు సత్యమేవ జయతే అని చెప్పేసాను. అంటే సత్యము ఎప్పటికైనా సరే విజయం సాధిస్తుంది అనే ట్యాగ్ లైన్ తోటి మేము ఈవేళ సత్యమేవ జయతే నినాదంతో ఈవేళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ దగ్గర భువనేశ్వర్ గారు చేస్తా ఉన్నారు. ఢిల్లీలో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు. అలాగే మా కార్యకర్తలు అందరం కూడా ప్రతి చోట ఇవాళ సత్యమేవ జయతే అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. అంటే సత్యం ఎప్పటికైనా సరే గెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆటోమేటిక్ గా ధర్మం మనం రక్షిస్తుంది అని చెప్పేసాను. ధర్మం వైపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సత్యం వైపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా విజయంతో బయటకు వస్తారనేటువంటి హోప్ తోటే మేము ఈ సత్యమేవ జయతే నిరాహార దీక్షలు కంటిన్యూ చేస్తా ఉన్నాం. వీటిని ప్రతిపక్షాలు కూడా అంటే వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు కదా వీటి మీద. అంటే నిరాహార దీక్షలు దేనికి చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు నిజంగా అంత ఇదైతే ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు ఇన్వెస్టిగేషన్? ఎందుకు ఇవన్నీ పిటిషన్లు పెట్టడం ఇవన్నీ ఎందుకు అనేది కూడా మాట్లాడుతున్నారు. మరి నిరాహార దీక్షలు చేస్తే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒక విషయం అండి, అంటే యాక్చువల్ గా ఇప్పుడు వారు నోటికొచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు. నిజమే, మేము తప్పే చేసామండి. ఇప్పటివరకు రిమైండ్ లో ఉన్నామా? మేము శిక్ష విధింపబడే ఖైదీల్లాగా ఉన్నామా? మరి మీరెందుకు శిక్ష విధించలేకపోతున్నారు? మీరు రిమైండే కదా అడుగుతున్నారు. మీరు మొన్న ఆల్మోస్ట్ 50 క్వశ్చన్లు అడిగారండి. 50 క్వశ్చన్లు అనుకుంటా. లాస్ట్ 50 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు 120 క్వశ్చన్స్ అడిగారు 2 days లో. 2 days లో మీకు ప్రతి విషయాలు చెప్పడం జరిగింది. జడ్జి గారు కూడా, సార్ మీరు శిక్ష విధించబడినటువంటి ఖైదీ కాదు, కేవలం మేము రిమైండ్ లో మాత్రం పెట్టాం, మీరు ఫీల్ అవ్వ అవసరం లేదు అని అమ్మాయి చెప్పడం జరిగింది. అది అందరూ చూసారు, అందరికి విదితం అది. మరి మీరెందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఇక్కడ మేము నిరాహార దీక్షలు చేసే దేనికి అని చెప్పేసానంటే, మీకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఉప్పు సత్యాగ్రహం చేశారు గాంధీ గారు. ఉప్పు సత్యాగ్రహం చేస్తే స్వతంత్రం వచ్చేస్తుందా అని చాలా మంది అప్పుడు కూడా అనుకుని ఉండి ఉంటారు. కానీ నిజం, సత్యం గెలుస్తుంది, ఆల్రెడీ గెలిచింది. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన 200 సంవత్సరాలు పైబడి పరిపాలించినటువంటి బ్రిటిష్ వారిని అన్ని మూసుకుని పోయారు వెనక్కి. ఈ రోజు వీళ్ళు కూడా అన్ని మూసుకుని పోతారనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మా నిరసన మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతే. ఖచ్చితంగా ఇప్పుడు దాకా మీరు అనుకున్న తీర్పు వచ్చిందా? మీరు అనుకున్న తీర్పు ఏదైతే అనుకుంటున్నారో ఆ తీర్పు వచ్చిందా అసలు మీకు అనుకూలంగా? ఖచ్చితంగా వచ్చింది. ఎందుకు చెప్తానేనండి, మేము అనుకున్నది ఏంటి, ప్రజలందరికీ నిజాలు తెలియాలి. ఫస్ట్ మా సక్సెస్ ఏంటి, ఈవేళ
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ ప్రతి ఒక్క వ్యక్తి, మహిళలు కానీ, యువకులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు, ఇది చేసింది తప్పు అనేది తేటతెల్లమైంది. ఖచ్చితంగా బాబు గారు నిర్దోషిగా బయటకు వస్తారు అనేటువంటి ఒపీనియన్ ప్రతి ఒక్కరిలోనూ వచ్చింది. మా గ్రాస్ పెరిగింది, దీంట్లో సందేహం లేదు. కానీ అంటే సానుభూతి వర్కౌట్ అవుతుంది అసలు ఏపీలో నేను అనుకున్నట్టుగా? అంటే ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి వర్కౌట్ అవుతుందా? అసలు యాక్చువల్గా సార్, ఆంధ్ర ప్రజలే సానుభూతి పరులు సార్. మీకు తెలుసో లేదో, ఎప్పుడో కాటన్ బ్రిడ్జ్ కట్టేసి వెళ్ళిపోతే ఈ రోజుకి కాటన్ గారు విగ్రహాలు పెట్టుకుని పూజించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆంధ్రులు మనం. అసలు మన సానుభూతితోటే బ్రతుకుతాము. ఎంత దుర్మార్గుడైనా వాడు ఒక్కసారి మన దగ్గరకు వచ్చి మాట్లాడితే వాడు ఎంత దుర్మార్గం చేసినా క్షమించేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు మనం. ఈ రోజు ఎంత దుర్మార్గం జరిగిపోతుంటే ఆటోమేటిక్ గా ఆలోచించేటువంటి వ్యక్తులు మన ఆంధ్ర ప్రజలు. వారికి సానుభూతి అనేది మనం ఇవ్వవలసింది లేదు, మనం చెప్పవలసింది లేదు. మంచికి వారు ఎప్పుడు సహకరిస్తారు. మంచి మా వైపున ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు సానుభూతి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అని మీకు గట్టిగా చెప్పగలుగుతున్నా.